హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దర్శనీస్ వరల్డ్. ఏంటి ఇంట్రడక్షన్లోనే ఏదో క్లీనింగ్ చేసుకుంటూ కనిపిస్తుందని అనుకుంటున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి అదే అనమాట. స్కూల్కి వెళ్ళే రోజుల్లో సండే ఎప్పుడు వస్తుందా, ఇంటి పనులు ఎప్పుడు చేసుకుందామా, క్లీనింగ్ అవన్నీ అని అనిపించేది. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నా కూడా అస్సలు కుదరట్లేదు అనమాట చేసుకోవడానికి. సో దీనికి ఒక టైం, ఒక రోజు స్పెండ్ చేసుకోవాలి, లేకపోతే అస్సలు అవ్వదనమాట. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ అసలు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మన వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్స్ నేను చేస్తూ ఉంటాను. వీక్లీ అట్లీస్ట్ 1 లాంగ్ వీడియో అయినా పోస్ట్ చేయడానికి చూస్తానన్నమాట. ఫాలో అయిపోండి మన ఛానల్ని. ఇంకా ముందు ముందు చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ వస్తుంది. మీరు ఎంత సపోర్ట్ ఇస్తే నాకు అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది చేయడానికి. ఇంట్లో ద మోస్ట్ హెక్టిక్ వర్క్ ఏదైనా ఉందంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనమాట. వారం అంతా తెచ్చినాయి అసలు అలా పడేసి తర్వాత మళ్ళీ దాన్ని క్లీనింగ్ చేయాలంటే అసలు ఎంత పనో. యాక్చువల్లీ నేను ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ తెప్పిద్దామని అనుకుంటున్నా, అస్సలు కుదరట్లేదు అనమాట. అసలు ఎలా తెస్తున్నానో అలానే ఉంచేస్తున్నాను ఫ్రిడ్జ్ని. ఇంకా కిచెన్ చూడండి ఎలా ఉందో. ముందు రోజు క్లీన్ చేసి పడుకోకపోతే ఇక నెక్స్ట్ డే చాలా పని ఉంటుంది. అంటే ఆ గార్డ్స్ ప్లస్ ఆ గ్లాసెస్ అన్నీ తీయడం మర్చిపోయామన్నమాట. కింద బాటిల్ పెట్టుకునే గాడ్ ఉంటుంది కదా, అది విరిగిపోయింది అనమాట. ఇంకోటి దొరుకుతుందా లేదా అనేది అర్థం కావట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు లింక్ షేర్ చేయండి, నేను పర్చేస్ చేస్తాను. అసలు ఆ రోజు డీప్ క్లీనింగ్ వర్క్ పెట్టుకున్నాం మేము, కానీ ఫ్రిడ్జ్ కిచెన్ క్లీన్ చేసే లోపే ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట. అసలు చాలా టైం పట్టేసింది. ఈ మధ్య నాకు అస్సలు కుదరట్లేదు, క్లీనింగ్ అసలు చేయట్లేదు. చాలా రోజుల తర్వాత చేశాను అనమాట. ఇక్కడ చూడండి పాపం మా హస్బెండ్ బలవంతంగా నవ్వుతున్నాడు. ఇంకా మీ అందరి వీకెండ్ ప్లాన్స్ ఏంటి, అసలు ఏం చేసుకున్నారు, ఎలా గడిచింది? ఈసారి సండే శివరాత్రి వచ్చింది కదా, ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఒక విషయం బాగా అర్థమైందనమాట. అంటే మన క్లోజ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు, మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ కానీ ఎవ్వరు మనల్ని ఎంకరేజ్ చేయరు ఇలాంటి వాటిలో. ఇప్పుడు మోస్ట్లీ నార్మల్గా ఇప్పుడు నా వీడియోస్ని నా ఫ్రెండ్స్, నా సర్కిల్ వాళ్ళే ఫాలో అవుతే అట్లీస్ట్ నాకు డైలీ ఒక 300-400 లైక్స్ రావాలి. అంటే వాళ్ళు కూడా వాళ్ళ పనులలో ఉంటారులే, కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు అలానే అనిపిస్తుంది. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు తొందరగా రీచ్ వస్తుందని, అందుకే అలా అన్నాను అనమాట. బట్ హోప్స్ వదులుకోవద్దు అని ఫిక్స్ అయిపోయి ఈసారి కన్సిస్టెంట్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నేను మోస్ట్లీ 1 year 2 years వరకు ఏ వర్క్కి వెళ్ళను, జాబ్ కూడా చేయను. నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు దాన్ని కొంచెం కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తుంటే ఇప్పటి వరకు నేను కొంచెం ఎక్కువ రీచ్లో ఉండేదాన్ని అనమాట. మధ్యలో ఆపేయడం వల్ల మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అసలు అందరు అనుకుంటుంటారు కానీ అసలు యూట్యూబ్ అనేది నాట్ ఎట్ ఆల్ ఈజీ జాబ్. అసలు ఏ కంటెంట్ చేద్దాం, అసలు వీడియోస్ ఎప్పుడు ఎడిట్ చేయడం కానీ, ఆ వాయిస్ ఓవర్లు ఇవ్వడం కానీ, కంటెంట్ చేయడం ఒక్కరితో అవ్వదు. ఖచ్చితంగా ఇంకో సపోర్ట్ ఉండాల్సిందే. నేను అసలు దీన్ని ఒక కుకింగ్ ఛానల్ చేద్దాం అనుకున్నా, కానీ యూట్యూబ్లో ఎక్కడ చూసినా అన్ని కుకింగ్ ఛానల్సే ఉన్నాయి. ప్లస్ ఈ కుకింగ్ ఛానల్ చేయాలంటే మనము చాలా ఓపికతో ఉండాలన్నమాట. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో లైఫ్ స్టైల్ తప్ప ఇంకా ఏమి చేసే ఓపిక లేదు నాకు. జస్ట్ గో విత్ ఫ్లో అని కంటిన్యూ చేస్తున్నాను. ఏదైతే అదైంది, ఓపిక ఉన్నంత వరకు చేసుకుందాం, లేకపోతే లేదన్న ఆలోచనతో మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. కానీ చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. ముందు ముందు అవన్నీ అప్లోడ్ చేస్తాను, మర్చిపోకుండా చూడండి, ఫాలో అవ్వండి. అంటే ఇది కొత్త ఛానల్ కదా, నాకు కూడా కొన్ని చేంజెస్ చేసుకోవాలి, అర్థమవుతుంది, కానీ దానికి టైం పడుతుంది. అలవాటు అయితే అదే సెట్ అవుతుంది. అసలు ఈ పనులు చేసేటప్పుడు ఎవరినైనా మేడ్ని పెట్టుకుంటే బాగుంటుంది, కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటారనిపిస్తుంది. మళ్ళీ ఒక్కొక్కసారి ఇద్దరమే కదా ఉండేది, దానికే ఇంకొకరు ఎందుకు వర్క్ చేయడానికి, మనమే చేసుకోవచ్చు అనిపిస్తూ ఉంటుంది. హౌస్ వైఫ్ జాబ్ అనేది అస్సలు నార్మల్ కాదనమాట. అసలు చాలా పని ఉంటుంది, కానీ ఎవ్వరు గుర్తించరు పాపం. అదొక శాలరీ లేని జాబ్, ఒక గుర్తింపు లేని జాబ్ అనమాట. నార్మల్గా నేను మొన్న వీడియో స్క్రోల్ చేస్తుంటే మీ మమ్మీ ఏం చేస్తారని అంటే, మా మమ్మీ ఏం చేయదని అంటాడు వాడు. మళ్ళీ నీకు అన్నం పెట్టేది ఎవరు, స్నానం చేయించేది ఎవరు అంటే మొత్తం మా మమ్మీ అని అంటాడు. అంటే అది ఒక వర్క్ లాగా చూడరు వాళ్ళు. నార్మల్గా ఎవరైనా ఇంట్లో చిన్నపిల్లలే కాదు, పెద్దోళ్ళు కూడా అంతే ఉంటారు. కొంతమంది హస్బెండ్స్ ఏమో రోజంతా ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు అని అంటారు. ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి నాకు నియర్లీ 2 hours పట్టిందనమాట. ఆర్గనైజర్స్ తెచ్చేదాకా ఇంకా కవర్లో పెట్టాల్సిందే, తప్పదు. ప్లాస్టిక్ కవర్స్ అసలు సజెస్టబుల్ కాదు, తెలుసు, చాలా హార్మ్ఫుల్, డేంజరస్ అని చెప్పి, కానీ తప్పట్లేదు. ఇప్పుడు మొత్తం బయటికి తీసాక తవ్వకాల్లోంచి అసలు మెయిన్ థింగ్స్ బయటకు వచ్చాయన్నమాట. డ్రై ఫ్రూట్స్ అవన్నీ చాలా ఉన్నాయి. అసలు అవి ఉన్నాయని కూడా తెలీదు. అసలు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయని తీసి చూస్తేనే కదా మనకు తెలిసేది. ఆ లోపు కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది, చూసారా. అసలు ఈరోజు మేము వెజ్ అని ఫిక్స్ అయిపోయాం, అది సండేనే, కానీ అసలు ఓపిక లేదు, ఏదో ఒకటి చేసుకొని తినేద్దాం అన్నట్టుంటే
పక్క బిల్డింగ్ నుంచి మా ఆయనకి వాసన వచ్చిందంట, నాన్ వెజ్ వాసన. అప్పటికప్పుడు చేసుకొని తిందామని నైట్ తీసుకొచ్చేసాము. చికెన్ పులావ్ చేశాను. నేను చికెన్ పులావ్ చాలా బాగా చేస్తాను ఫ్రెండ్స్. ఆలోపు మన గెస్ట్ వచ్చేసాడు చూడండి, మిన్నుగాడు. వాడికి నైట్ లేదు, డే లేదు, మేమే కావాలి వాడికి. అసలు నిద్ర కూడా రాదు, ఆడుకుంటూ ఉంటాడు, హాయిగా చూస్తూ ఉంటాడు. చిన్నపిల్లలు ఎలా ఉంటారు అసలు, పేరెంట్స్ని వదిలి ఉండలేరు. వాళ్ళ పేరెంట్స్ కనిపించినా ఏడుస్తారు, కానీ వీడు అలా కాదు. వాళ్ళ మమ్మీ వస్తే బాయ్ చెప్పి పంపిస్తాడనమాట. ఎంతమందికి చికెన్ పులావ్ రెసిపీ కావాలి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను కంపల్సరీ రెసిపీ పెడతాను. చాలా బాగా చేస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి నేను చేసినట్టు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను నార్మల్గా ఇక్కడ రెసిపీ చెప్పట్లేదు, కానీ ఎలా చేశానో చూసేయండి, ప్రాసెస్ మీరే. చాలా సింపుల్. చికెన్ బిర్యానీ అయినా చికెన్ పులావ్ అయినా ఏదైనా ఈజీ అనమాట. కొత్తగా చేస్తున్న వాళ్ళకైతే అది కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ చేయడం అలవాటు ఉన్న వాళ్ళకైతే అదంత హార్డ్ ఏం అనిపించదు. ఏదైనా ఈజీగా చేసుకోవచ్చు, వెంటనే చేసుకోవచ్చు అని అనుకుంటాము. చికెన్ కర్రీ అయినంత టైంలో అయిపోతుంది అనమాట ఇది. అంత టేస్టీ కూడా, అసలు ఎంత బాగుంటుందో. నాకు చికెన్ పులావ్ అప్పటికప్పుడు తినడం కంటే ఇంకా ఈవినింగ్ చేసింది నెక్స్ట్ డే మార్నింగ్ తినడం ఇష్టము. ఫిష్ కర్రీ బాగుంటుంది అంటారు అట్లా, నాకేమో ఫిష్ అప్పటికప్పుడు తినడం ఇష్టము. కానీ పులావ్ అయితే నెక్స్ట్ డేకే టేస్ట్ అద్దరిపోతుంది అనమాట. ఇప్పుడు వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది, అంత బాగుండే టేస్ట్. అప్పుడప్పుడు ఏదైనా స్పైసీగా టేస్టీగా తినాలనిపించినప్పుడు మాత్రం కంపల్సరీ చికెన్ పులావ్ చేసుకొని తింటాం మేము. దాంతోపాటు రైతా కంపల్సరీ అనమాట. ముందు ముందు వీడియోస్లో ఖచ్చితంగా నేను చికెన్ పులావ్ రెసిపీ పెడతాను. ఇంకా చాలా రెసిపీస్ చేశాను, నేను కంపల్సరీ పోస్ట్ చేస్తాను. కానీ ఒకదాని తర్వాత ఒకటి అన్ని కుకింగ్ పెడితే ఇది ఒక కుకింగ్ ఛానల్ అనుకుంటారని చెప్పి నేను కొంచెం గ్యాప్ ఇస్తున్నాను అనమాట. పులావ్ బాస్మతి రైస్తో చేస్తే బాగుంటుంది, అలా నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు మనం. పాలిష్ రైస్ ఉంటుంది కదా, బయట మార్కెట్లో దొరుకుతుంది కదా, దాంతో చేసుకోవచ్చు. అసలు ఎంత బాగుంది చూడండి. అసలు రోజంతా వర్క్ చేసాము, అసలు చాలా అలసిపోయాం ఈరోజు. ఆఫ్టర్నూన్ కూడా బయట నుంచి బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి తినేసామన్నమాట. లంచ్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేసాం, అసలు బ్రేక్ఫాస్టే స్కిప్ చేసాం ఈరోజు. తినే టైంలో కంపల్సరీ ఒక మూవీ పెట్టుకుంటాం అనమాట, చూసుకుంటూ తింటాం మేము. ఇక్కడ మధ్యలో ఒక మూవీ ప్లే అవుతుంది, మీరు చూస్తే ఆ మూవీ పేరేంటో నాకు చెప్పండి. మీకు తెలిస్తే కంపల్సరీ కమెంట్ చేయండి. మీకు కూడా ఇప్పుడు చికెన్ పులావ్ తినాలనిపిస్తుంది కదా, కంపల్సరీ చేసుకొని తినండి. నేను రెసిపీ పోస్ట్ చేస్తాను. అంతే ఈ వీడియో. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎక్కువ వీడియోస్ కోసం ఫాలో చేయడం అస్సలు మర్చిపోకండి. నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, అది క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కమెంట్ చేసేయండి. బాయ్ బాయ్.